హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ లంచ్ బాక్స్ ఈరోజు ఎలా చేశానంటే, రైస్లో ఏమేమి వేసానంటే మినపప్పు వేయించాలి. నేను ఏం చేశానంటే బాక్స్ సర్దుతూ వేయించానమాట. మొత్తం మాడిపోయినాయి. ఈ బ్లాక్ ఉన్నాయి కదా, అవన్నీ మినపప్పే. ఇంకా దీంట్లో ధనియాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు వేసాను కాబట్టి ధనియాలు అంతగా మాడలేదు. అంటే ఇవి పైన పైన ఉంటాయి కదా, అడుగుకి అన్నీ మినపప్పు ఉంటుంది. సో ఇంకా ఇది మాడిపోయింది. మళ్ళీ ఇది పెడితే అంత మాడిన టేస్ట్ వస్తుంది కదా అని ఇది పెట్టలేదు. మళ్ళీ సపరేట్ వేయించాను మినపప్పు, రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, మిరపకాయలు, అవి, ధనియాలు, ఈ మూడు వేయించి మిక్సీ వేసేటప్పుడు దాంట్లో నేను కొద్దిగా ఇంత చింతపండు వేసాను, పుల్లగా బాగుంటుందని. కొంచెం ఉప్పు, ఇంకా ఒక 5-6 వెల్లుల్లి, అదే గార్లిక్ ఉంటుంది కదా, అది వేసాను అనమాట. తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. అదే కొంచెం పెద్దవాళ్ళకైతే కొంచెం గార్లిక్ ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కాబట్టి ఒక 2-3 వేసాను అంతే. సో ఇవన్నీ కలిపి మిక్సీ చేసిన తర్వాత ఇంకా నార్మల్గా పోపు పెట్టుకుంటాం కదా, అదే ఏమంటారు, పులిహోరకి తాలింపు పెట్టుకుంటాం కదా, సేమ్ అట్లనే వేసి ఈ పొడి వేయించి ఒక 10 సెకండ్స్ ఎనఫ్. 10 సెకండ్స్ వేయిస్తే చాలు. దానిపైన రైస్ వేసి ఇలా చేస్తే సరిపోతుంది. నేను వీడియో షూట్ చేయలేదు, పొద్దున హడావిడి ఉంటుంది కదా, అందుకని నేను ఇంకా షూట్ చేయలేదన్నమాట. ఈ రైస్ చేసేటప్పుడు టేస్ట్ మాత్రం అప్పుడే తినాలనిపించింది. ఇంకా పొడి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి చేసేలాగా కొద్దిగా ఎక్కువ చేసి పెట్టాను అనమాట. ఒక 2-3 డేస్కి మళ్ళీ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నా పార్సల్ అయితే వచ్చింది. మీషోలో ఒకటి ఆర్డర్ ఇచ్చాను, చూపిస్తాను ఏం ఆర్డర్ ఇచ్చాను. ఇదే అనమాట. అదే కబాబ్స్ అవి చేసుకుంటాం కదా, అవి స్టిక్స్ అనమాట. అది స్టీల్ లాగా లేదు, మెటల్ లాగా లేదు, అంటే మిక్స్ ఉన్నట్టుంది. కానీ ఓకే, గుడ్ క్వాలిటీనే. ప్రైస్ వచ్చేసి ఇక్కడ 150 ఉంది కదా, నాకు 140కి వచ్చింది. నార్మల్గా డైలీ డీల్స్ అలా ఉంటాయి కదా, సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు అలా ఉండనమాట. సో నాకు 140కి వచ్చింది. ఇక్కడ 150 ఉంది. అంతకుముందు మళ్ళీ నెక్స్ట్ 2 డేస్కి కూడా చూసిన, మళ్ళీ సేమ్ డైలీ డీల్స్లో 140కే పెట్టిండు. ఇంకా సెర్చ్ చేస్తే అంతకంటే కొంచెం తక్కువలో కూడా కనిపించాయి నాకు. ఏమంటారు, క్వాలిటీ అదంతా ఓకే, ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. శ్రావణ మాసంలోపు ఇవి చేస్తానో లేదో తెలియదు, చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిన. ఇంకా ఒక 4-5 డేస్ ఉంది కదా, అదేంటి 4th నుండే ఉంది శ్రావణ మాసము. చూడాలి అప్పటి వరకు చేస్తానో లేదో తెలీదు. ఇప్పుడు ఇది నాకు సాటర్డే వచ్చిందనమాట పార్సల్. ఈ వీడియో నేను సండే అప్లోడ్ చేస్తాను కదా, సో సాటర్డే అనమాట. ఇంకా సాటర్డే అయితే ఎలాగో తినము, ఇంకా సండే బోనాలకు వెళ్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా 2-3 డేస్ ఉంటుంది. చూడాలి అప్పటి వరకు వీలైతే ట్రై చేస్తా. వీటి కోడ్ నేను చివరిలో ఇచ్చినట్టున్నా, చెప్తాను. కోడ్ ఇచ్చాను, జూమ్ చేసి ఇక్కడ చూపిస్తా, బట్ కనిపించదు, నేను చెప్తా. 2988138885, ఓకేనా? ఇదన్నమాట కోడ్, 2988138885 ఇది కోడ్. ఈ కోడ్తో సెర్చ్ చేస్తే మీకు సేమ్ ప్రోడక్ట్ కనిపిస్తుంది. సేమ్ వాటిలాగానే కావాలంటే వాటికి మనకి కింద సజెస్ట్ చేస్తారు కదా, ఆ కోడ్ కాకపోయినా ఆ కింద సజెస్ట్ చేసినవి ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ తీసుకున్నది అయితే కోడ్ ఇక్కడ ఇచ్చాను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ పిల్లలకి సేమియా చేశాను, అదే తింటున్నాను అనమాట బయట ఈవినింగ్ బాల్కనీలో కూర్చొని. ఓకే అండి, ఇవాళ వీడియో ఇదనమాట. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.